ధర్మవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయానికి 1.23 కోట్లు, కొణిదెల శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి 1 కోటి రూపాయలు, పీగుడిపాడు శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయానికి 66.67 లక్షలు, బయట పంచులూరు శ్రీ పార్వతీ సమేత మంజునాథ స్వామి దేవాలయానికి 86.67 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులతో దేవాలయాల పునర్నిర్మాణం, మరమ్మతులు చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నిధులు మంజూరులో సహకరించినందుకు అద్దంకి ప్రజల తరపున మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని అశోక్ కుమార్ వైసీపీ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక నాయకులతో వివరాలు తెలుసుకొని ఎస్ఐతో మాట్లాడి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అశోక్ కోరారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సంతమాగులూరులో ఆత్మీయ సమావేశం విజయవంతమైందని, వచ్చిన జనసంద్రోహం చూసి ఓర్వలేక పిరికి పందరు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారని, వైసీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టే పద్ధతిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదన్నారు. చెరువు గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది పిరికి వెధవలు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈ విధంగా కూల్చడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించమని నేను అందరినీ అడుగుతున్నాను. ఎందుకంటే నిన్న సాయంత్రం ఏదైతే సంతమాగులూరు మండలం యొక్క వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి అశేష జనాన్ని చూసిన తర్వాత ఈర్ష్యతోనో లేదా ఎక్కడ మైలేజ్ వస్తుందన్న కక్షతోనో ఈ విధంగా విగ్రహాన్ని చేయటం చాలా దారుణమైన విషయం. ఎవరైతే దీన్ని చేశారో వాళ్లకు ఒక్కటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాకు దైవ స్వరూపమైనటువంటి ఆయన విగ్రహాన్ని లాగారు. అదేవిధంగా రేపు మాకు అవకాశం వచ్చిన రోజున మేము చేయటం చాలా ఈజీ పని. కానీ ఒక ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చాము, చదువుకున్నాము, సంస్కారం ఉన్నోళ్ళము కాబట్టే పద్ధతిగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఇక్కడికి వచ్చి గాలికి పడిపోయింది అనే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను అడుగుతున్నాను. క్లియర్గా ఉంటున్న ట్రాక్టర్ టైర్ మార్క్స్ అక్కడ రొటేట్ అయినట్టు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ట్రాక్టర్కి లాగేది కూడా కొంతమంది వ్యక్తులు చూశారు అన్నాను, కానీ ఎవరూ పట్టించుకోకుండా కేసు ఫైల్ చేయకుండా ఉండటం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసినటువంటి ముఖ్య నాయకుల్లో ముందు వరుసలో ఉండేది రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు. ఇదే విధంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి జరిగితే మీరు ఎటువంటి బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఊళ్ళల్లో కక్షలు, కారుణ్యాలు ఇవన్నీ రెచ్చగొట్టి ఏదో మీ పబ్బం గడుపుకోవటానికి చిల్లర వేషాలు వేయటం ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒక్కటే హెచ్చరిస్తున్నాం. దీనికి కారణమైనటువంటి వారి మీద ఎఫ్ఐఆర్ గనక చెయ్యకపోతే గనక రానున్న రోజుల్లో దీన్ని ఇంకా తీవ్ర రూపంలో డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కూల్చడానికి ట్రై చేశారో దాన్ని రేపు ఉదయాన్నే మళ్ళీ పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయబోతున్నాము. ఎవరైనా సరే అడ్డు వచ్చారంటే మటుకు ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామని చెప్పేసేసి మీ అందరికీ తెలుసు. ఈ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇలాంటి చిల్లర వేషాలకు మీరు ఎక్కడా కూడా తొణకవద్దు, బెనకవద్దు. కాంట్రాక్టర్ వీళ్ళు అడగలేదు, తీసుకున్న కాంట్రాక్టర్ దీన్ని పని మనకి 10 అడుగులు లోతు JCB తోటి చేపించి చేపించింది. ఇది బూటు పెట్టేసింది కూడా ఇంత లైవ్స్ వచ్చింది కూడా. మ్యాట్ వేసి స్తంభాలు కూడా కింద రాపిడి పడి అది చూడలేదంట సార్ అంటే, సరే ఎవరో మీరు అది పర్సనల్ నెంబర్ అనుకుంటా కదా. అది పర్సనల్. ఎందుకని ఊరికి ఒక గురక ఉన్నట ఈ ఊళ్ళోనే ఈ మధ్యనే వచ్చాడు గురక అబ్బాయి. ఒక 100 రూపాయల కాడికి మేము ఇస్తున్నాం వసూలు చేసి. మళ్ళీ వాళ్ళు ఎవరు ఇట్లా ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఇట్లా మా ఇళ్ళకి నెలగా వచ్చి తీసుకెళ్తాడు, 100 వరకు తీసుకెళ్తాడు. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయగా అద్దెకిలో స్థానిక బంగ్లా రోడ్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భారతీయ జనతా పార్టీ నాయకులు బాణాసంచారం కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బంగారబాబు మాట్లాడుతూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేశారని, పశ్చిమ బెంగాల్లో 2016లో 3 సీట్లతో గెలుపొందించి 2021లో 60 సీట్లు, 2026లో అధికారం చేపట్టారని బంగారబాబు చెప్పారు. తమిళనాడు, కేరళలో ఓటు బ్యాంకు పెరిగిందని, భవిష్యత్తులో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయమన్నారు. కార్యక్రమంలో యలమందిరావు, శ్రీనివాసరావు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముందుగా మనం నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మనం శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. 4 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈరోజు రిజల్ట్స్ మనం చూసినట్లయితే మరి భారతీయ జనతా పార్టీ అనేది ఎంత బలంగా ఉందో మనందరం చూస్తున్నాము. మరి ఈరోజు అందరూ కూడా ప్రజలు చాలా దగ్గర నుంచి గమనిస్తుంటారు ప్రతి ఒక్కటి కూడా. మరి దీదీ బెంగాల్ను కాస్త ఈరోజు మోదీ గారు వశం చేసుకున్నారు. మరి ఈరోజు ప్రజలు మరి టీడీపీ గత 15 సంవత్సరాల్లో టీడీపీ 9% ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు 4.5% పడిపోయి మరి ఎంత పడిపోయిందో, మరి పేదరిక రాష్ట్రంగా వెనుకబడి ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని ఈరోజు బీజేపీ ఎంత ముందంజ తీసుకెళ్తుంది అనేది మనం రాబోయే కాలంలో చూడబోతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలకి ప్రజలు ఎంత ఆకర్షితులవుతున్నారో మనందరికీ ఈ రిజల్ట్స్ ద్వారా కనపడుతుంది. మరి పార్లమెంట్లో మోడీ గారి యొక్క చర్చలు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి బిల్లులు కానీ, మరి మన ఈ మధ్య జరిగింది మరి బిల్లులను వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా ప్రజలు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి దాని యొక్క ఫలితమే ఇది అని మనందరికి తెలుస్తుంది. అంతేకాక లెఫ్ట్ పార్టీల కాలం చెల్లింది. లెఫ్ట్ పార్టీల ఆధీనంలో ఉన్న కేరళ కూడా మరి వాళ్ళ చేజారిపోయింది. ఈ దేశానికి మంచి రోజులు వచ్చాయని దానికి సంకేతం అది. అట్లానే పశ్చిమ బెంగాల్లో 2016లో 3 సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ 2022 నాటికి 70 సీట్లతో పుంజుకొని మరి 2026 నాటికి 200 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకొని ఒక సూర్పణక పరిపాలనని అంతమొందించి రామరాజ్య స్థాపనకు ఆ పశ్చిమ బెంగాల్ ప్రజలు శ్రీకారం చుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి అట్లానే పుదుచ్చేరిలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఇంకో పార్టీ అనేది వాళ్ళకి అవసరం లేదనిపించి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. అట్లానే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగింది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి పర్సనల్గా సీట్లు కూడా పెరిగాయి. కేరళలో కూడా ఈరోజు 3 సీట్లకు పరిమితమైనటువంటి మొట్టమొదటిసారిగా 3 సీట్లు వచ్చినటువంటి కేరళ, భవిష్యత్తులో కేరళ కూడా భారతీయ జనతా పార్టీ వస్తున్నటువంటి ఇది ఒక సంకేతం తెలియజేసుకుంటూ 5 రాష్ట్రాల ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ఓటు బ్యాంక్తో మరి ముందుకు వెళ్తూ దూసుకుపోతున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేసినందుకు మేమంతా ఎంతో గర్వపడుతూ ఈ విజయోత్సవ సంబరాలు అద్దంకి నియోజకవర్గంలో మేమందరూ జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారతదేశం విశ్వగురువుగా ఉండి ప్రపంచ దేశాలకి పెద్దన్నగా ఉంటుందన్నటువంటి సందేహం లేదని
ఈ సందర్భంగా తెలియజేస్తున్న సెలవు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కింటా మొక్కజొన్న 2400 రూపాయలకు కొనుగోలు చేయాలని కోరుతూ సంతమాగులూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది రైతులు ఎక్కువ మంది మొక్కజొన్న పంట సాగు చేశారని, మొక్కజొన్న పంటను రైతుల దగ్గర నుండి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వలన నష్టపోతున్నారని, కనుక రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కింటా మొక్కజొన్న 2400 రూపాయలకు కొనుగోలు చేయాలని వీరారెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. శనగలు కొనుగోలు చేస్తున్నాం మార్కెట్ ద్వారా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రకాశం జిల్లాలో 50 కేంద్రాల ద్వారా మనం శనగలు కొనుగోలు చేస్తున్నాం ఉన్నారు. అదేవిధంగా 50 కేంద్రాల ద్వారా కందులు కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికి కూడా 20% కూడా పంటను కొనుగోలు చేయాల. ఇవాళ రైతాంగం దగ్గర పేర్కొని ఉన్నాయి. శనగలు గత 3 సంవత్సరాల నుంచి తెల్ల శనగలు రైతుల దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అందువల్ల శనగలకు గిట్టుబాటు ధర లేని కారణంగానే ఇవాళ గత్యంతరం లేక మొక్కజొన్న పంటకి రైతాంగం మారవలసినటువంటి పరిస్థితి. ఇంకొకటి, ఈ డెల్టా ఏరియాలో కూడా సంతమాగులూరు ప్రాంతం కానివ్వండి, అద్దంకి ప్రాంతంలో కానివ్వండి, ఏదైతే కృష్ణా జలాలు వస్తున్నాయో దర్శి ప్రాంతంలో వరి వేసినటువంటి రైతాంగం తీవ్ర నష్టాల పాలవుతా ఉన్నారు. వరికి గిట్టుబాటు కావటంలా అందువల్లనే ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను వేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 13 లక్షల ఎకరాల్లో ఈ మొక్కజొన్న పంట వేస్తే దీని ద్వారా ఇప్పటికే 3000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోయింది. ఇంత పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కబడుతున్నాయి. మేము రైతు ప్రభుత్వం అంటున్నారు, మా డబుల్ ఇంజిన్ సర్కారు వలన మాత్రమే అభివృద్ధి జరిగిద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయ్యా, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఈ అభివృద్ధి చేయడానికి రైతులను ఆదుకోవడానికి మీకు ఎవరు అడ్డొచ్చారని నేను అడుగుతా ఉండా. అందువల్ల ఈ డబుల్ ఇంజిన్ సర్కారులో రైతు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. గిట్టుబాటు ధరలు లేవు, మార్కెట్లో రైతు ఉత్పత్తులు కొనే నాదుడే లేదు. అందువలన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అంటే కేంద్రం అడుగుతా ఉన్నా అంట. నీ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. చొక్కా పట్టుకొని అడగాల్సినటువంటి పరిస్థితుల్లో అయ్యా అని దేబురిస్తూ ఉంటే సమాధానం చెప్తారా చెప్పండి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని నిలయేసి ఏదైతే మొక్కజొన్న పంట ఉందో 2400కి కొనే విధంగా ఎఫ్సిఐ ద్వారా కొంటారా లేకపోతే దేని ద్వారా కొంటారు, ఎస్టీసీ ద్వారా కొంటారా, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల దగ్గర ఉన్నటువంటి పంటని కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మొక్కజొన్న పంటను క్వింటా 2400కు ఏర్పాటు చేయాలి. మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మొక్కజొన్నను మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొనుగోలు చేయాలి. క్వింటా మొక్కజొన్నను 2400 రూపాయలకు కొనుగోలు చేయాలి. క్వింటా 2400 రూపాయలకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలి. క్వింటా మొక్కజొన్నను 2400 రూపాయలకు 400 రూపాయలకు కొనుగోలు చేయాలి. క్వింటా మొక్కజొన్నను 2400 రూపాయలు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ మురళితో పాటు ఈవో తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. నిత్య అన్నదానం, హనుమత్ జయంతి ఏర్పాట్ల గురించి చర్చించారు. అన్నదానం అనేది నిత్యం జరిగే విధంగా ఏర్పాటు చేశారని ఈవో తిమ్మనాయుడు తెలిపారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న అన్నదానాన్ని మొన్న సిలిండర్లు లేనందువల్ల ఒక్కరోజు ఆగింది. దానికి మర్నాటి నుంచి సిలిండర్లు వచ్చినాయి. మళ్ళా అన్నదానం జరుగుతూనే ఉంది. దానివల్ల ఇక్కడ ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు కూడా సమకూరుస్తున్నాము. ఇది గమనించగలుగుతుంది. ముండ్లమూరు మండలం మారేల గ్రామంలో బ్రహ్మంగారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. హోమం కోసం 15 రోజుల క్రితం గ్రామ శివారులోని పొలంలో ఉన్న రావి చెట్టును జేసీబీతో తొలగించారు. అయితే సోమవారం సాయంత్రం ఆ చెట్టు మళ్లీ లేచి నిలబడినట్లు గ్రామస్తులు గమనించారు. దీంతో మంగళవారం ఉదయం గ్రామస్తులంతా చెట్టు వద్దకు చేరుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ వింతను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. హలో చెట్టు పడేసేటప్పుడు మీరున్నారా? ఆయన మాట్లాడమా, ఒక మాట మా ఆయన మాట్లాడమా. తానం చేసిన ముందు ఎవరంటే గాలికి లేసిద్దా, గాలికి లేసిద్దా, వానకు లేసిద్దా. వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారట. అద్దంకి, పంగులూరు మండలాల్లో ఉన్న పశు పోషకులకు 50% సబ్సిడీపై దాణా పంపిణీ చేయనున్నారని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. అద్దంకి పశు వైద్యశాలలో ఏటి బ్రహ్మయ్య మంగళవారం అద్దంకి ఛానల్తో మాట్లాడారు. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఉన్న పశు పోషకుల శిక్షణా కేంద్రంలో బుధవారం నుంచి అర్బన్ రైతులకు 50% సబ్సిడీతో పశువుల దాణా ఇవ్వడం జరుగుతుందన్నారు. దాణా బయట మార్కెట్లో 1300 రూపాయల ధర ఉంటే ప్రభుత్వం 50% సబ్సిడీతో 600 రూపాయలకే అందిస్తుందని, ఒక్కో రైతుకి ఒక బస్తా దాణా మాత్రమే ఇస్తారని, కావలసిన రైతులు ఆధార్ కార్డు, పాల కార్డు మరియు ఫోన్ నెంబర్ తీసుకుని రావాలన్నారు. అద్దంకి అర్బన్కు 6.5 టన్నులు రాగా మరియు పంగులూరు మండలంకు 6.5 టన్నులు కేటాయించారన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కేవి బ్రహ్మయ్య. అద్దంకి పశు వైద్యశాల సహాయ సంచాలకులు పనిచేస్తున్నాను. మనకి రాబోయే ఈ ఎండాకాలంలో పశువులకి దానా కోసం అని చెప్పి గవర్నమెంట్ వారు కొంత దానాన్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. నా పరిధిలో ఉన్నటువంటి 2 మండలాలకి 14 టన్నులు
ఇవ్వటం జరిగింది. కేపంగళూరు మండలానికి 7 టన్నులు, అలాగే అద్దంకి మండలానికి కూడా 7 టన్నులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 7 టన్నుల్లో అద్దంకి పరిధిలో అర్బన్ కేటగిరీకి సంబంధించి ఒక 6.5 టన్ను, రూరల్ సంబంధించి ఒక 6.5 టన్ను, మొత్తం టోటల్గా 14 టన్నులు మన మండలానికి కేటాయించడం జరిగింది. ఈ కేటాయించినటువంటి ఈ దానాన్ని రైతులు తమ పశువుల కోసం తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దానా వచ్చేసి బలపాల పిండి, ఇది కామధేను ఫీడ్ నుంచి మనకి ఇది రిలీజ్ అయ్యింది. ఈ దానా ఇంతకుముందు కూడా మనం గతంలో ఇచ్చున్నాము. ఈ దానా వచ్చేసి 50% సబ్సిడీ మీద మన రైతులకి అందజేయటం జరుగుతుంది. కావలసినటువంటి రైతులు ఈ దానా కోసం ఒక ఆధార్ కార్డు, పాలు పోసే పాల కార్డు మరియు ఫోన్ నెంబర్ను తీసుకొని వస్తే వారి పేరును రిజిస్టర్ చేసుకొని వారికి దానా సరఫరా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. అలాగే ఇది దబదబాలుగా వస్తుంది కాబట్టి ఇది అందని వాళ్ళు కూడా కొంత నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిని బట్టి గవర్నమెంట్ వారు సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. ఒక పేరు మీద ఒక కార్డు మాత్రం, ఒక బస్తా మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ సమానంగా, అంటే కొంతమందికి అందాలనే ఉద్దేశంతో దీన్ని ఆ రకంగా రిస్ట్రిక్షన్ చేసి పాల కార్డు, ఆధార్ కార్డు తీసుకొచ్చిన రైతుకి ఒక బస్తా చొప్పున ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. కోరసపాడు మండలం మేదరమెట్లలో అంగన్వాడీ కేంద్రం నందు మంగళవారం కిషోర వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ నాగమణి పాల్గొన్నారు. ముందుగా కిషోర బాలికలతో కలిసి ర్యాలీ చేపట్టారు. కిషోర వికాసం గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పీడీ నాగమణి మాట్లాడుతూ కిషోర వికాసం కార్యక్రమం జూన్ 7వ తేదీ వరకు జరుగుతుందని, బాలికలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి వివిధ రంగాల్లో శిక్షణలు పొందాలన్నారు. సైబర్ భద్రత, బాల్య వివాహాలు వాటిపై అవగాహన కలిగి ఉండాలని పీడీ నాగమణి తెలిపారు. మేము ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఒంగోలు జిల్లాలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఈ కిషోర వికాసం అనేది జరుగుతుంది. ఈ కిషోర వికాసంలో కిషోర బాలికలు తనని తాను పరిచయం చేసుకోవడం, తన విషయం అంటే ఏమో చెప్పడం, తర్వాత జీవన నైపుణ్యాలు, ఆరోగ్య మేళాలు నిర్వహిస్తాము. మరియు నా అవసరాలు, మన సవాళ్ళు ఏంటి అనేది, లైంగిక పునరుత్పత్తి మరియు చట్టాలపై అవగాహన, ఆర్థిక నిర్వహణ, శారీరక వ్యాయామము, విద్య మరియు కెరీర్ మార్గదర్శకత్వము, తర్వాత స్మార్ట్ ఫోను వినియోగము తగ్గించడము, తర్వాత పొగాకు, మద్యము, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను దూరంగా పెట్టడము, తర్వాత పిల్లల యొక్క గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ పిల్లలకి ఇవన్నీ కూడా మంగళవారం, శుక్రవారాలలో మనము తెలియజెప్పడం కోసము ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి అంగన్వాడీ కేంద్రం నందు నిర్వహిస్తున్నాము. ఈ కిషోర వికాసం వలన ఇప్పుడు స్కూళ్ళలో సెలవులు, వేసవికాల సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ సెలవులలో ఆడపిల్లలు స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వినియోగించుకుంటూ తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉండి ఏదో ఆలోచనలో ఉండకుండా ఇది కూడా ఒక మంచి ఆలోచన పరిధిగా ఆలోచించి మా గవర్నమెంట్ కూడా ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా అందరూ సహకరించి మాకు సక్సెస్ చేయాలని ఆశిస్తున్నాను. వరకు నేను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞకు నేను కట్టుబడి మా చుట్టూ ఉన్న బాలబాలికలందరినీ రక్షిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు కుందారపు రామారావు తనయుడు విష్ణు జన్మదినోత్సవం సందర్భంగా అద్దంకిలోని పాత ఎల్ఐసి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు చిన్నరాముడు, లహరి, గుంజి శ్రీను, రామారావు, పద్మేష్, ధర్మవరపు నాగేశ్వరరావు తదితరులు కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు అల్పాహారం, మజ్జిగ, త్రాగునీరు వితరణ చేశారు.
అందరూ మనవాళ్ళే. పెట్టించుకున్న వాళ్ళు ఇట్రండి, పెట్టించుకున్న వాళ్ళు ఇట్రండి పెద్ద అద్దెంకి మండలం మణికేశ్వరం గ్రామంలో ఈ నెల 9వ తేదీన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం మరియు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మంగళవారం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గోపూజ, యాగశాల ప్రవేశం, కంకణధార, యాగశాల బలిహారణ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈదా శ్రీనివాస్ రెడ్డి కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. కుడి చేతి అక్షతలు తీసుకొని ఎడమ చేతిలో వేసుకోండి. కుడి చేత ఇలా 3 మీద అక్షతలు తీసుకొని ఎడమ చూపుడు మీద లేకుండా 3 గంటల అక్షతలు తీసుకొని ఇలా ముక్కు దగ్గర వాసన చూసి వెనకమాల విసిరి వేసుకున్న అక్షతల్ని వచ్చేస్తుంది భూత విష అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక సిబ్బంది రవి అన్నారు. అద్దెంకి పట్టణంలోని రామ్నగర్లో వర్ణిక ఆర్థోకేర్ వైద్యశాల ఆవరణంలో మంగళవారం అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాల నివారణ మీద డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యశాలలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఏ విధంగా అదుపు చేయాలో డెమో చేసి చూపించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బస్సులు ఆపే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఆపాలని ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్లో మంగళవారం ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు పాల్గొని ట్రాఫిక్ గురించి చర్చించి బస్సులు ఆపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. డబ్బులు వచ్చినాయిగా ఫుల్ అబ్బా కొడుకు ముందు తాగారు. అక్కడ శాంతి దగ్గర భోజనం చేయడానికి బాగా ఫాస్ట్గా బ్రహ్మ గారి గుడి ఆరాధన ఏదంటే పట్టుపడేశారండి స్పాట్ ఇద్దరు. కానీ పాపం ఎవరి మీద పెట్టాం మనకి వాడి మీద డ్రైవర్ మీద. ఎందుకంటే వాడి ప్రకాశం తీసుకోవాలి, కోళ్ళు పెట్టాలా, కోళ్ళు పెట్టలేదు. తర్వాత అక్కడ పార్కింగ్ ప్లేస్ అని లేదుగా, హైవే మీద మనకెక్కడా లేదు. అక్కడ ఉంది కానీ ఆ హైవే మీద ఉంది కానీ మన హైవే మీద ఎక్కడా పార్కింగ్ ప్లేసులు లేవు. వాడు పూర్తిగా దిగల, అందువల్ల వాడి మీద కేసు పెట్టాలి. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. మనం ఏంటంటే మనం సమస్యలు మనకే ఉంటాయి. ఆ సమస్యలు మనం ఏదో ఆలోచిస్తూ పోకూడదు.
మన మన భార్య పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నారు, మనం జాగ్రత్త చేసుకోవాలా. రోజు నిరంతరం రోడ్డు మీదనే ఉంటారు. ప్రతిరోజు ఎంతో నేర్పుగా ఓర్పుగా చాకచక్యంగా మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసిన విషయం మరొకసారి గుర్తు చేస్తాను. నేను రోడ్డు మీద నడిచే వాళ్ళు ఎవరికి కూడాను కళ్ళు లేవు చెవులు లేవు అనుకుని మనం డ్రైవింగ్ చేస్తే మనం చాలా సురక్షితంగా డ్రైవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే నీకు మాత్రమే కళ్ళు ఉన్నాయి, వీటి వాళ్ళు ఏమి కళ్ళు లేవు చెవులు లేవు అనుకోవాలి. వాడు కనపడదు. ఇప్పటికి కనపడితే పక్కకి వెళ్తారు కదా, కరెక్ట్గా యాక్సిడెంట్ తగ్గడం. కాబట్టి ఆ విధంగా ఆ విధమైన మూడుతో మనం పనిచేయాలా, ఆ విధమైన మూడుతో మనం డ్రైవ్ చేయాలి. మనకు మాత్రమే కళ్ళు ఉన్నాయి, మనకు మాత్రమే చెవులు ఉన్నాయి అనే ఉద్దేశంతోనే డ్రైవ్ చేయాలి. దీంట్లో వాళ్ళు ఎవరు కళ్ళు లేవు చెవులు లేవు అనే ఉద్దేశంతో డ్రైవ్ చేస్తే మనం చాలా సేఫ్గా ఉంటాము. తోటి ప్రయాణికులు పాదచారులు కూడా చాలా సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ. అనేదానికి వాళ్ళకి గుర్తులు ఏ విధంగా ఏర్పడతారు, స్పీడ్ బ్రేకర్ల రూపం కానీ లేకపోతే డబ్బాలు పెడతాం కానీ ఇన్ గేటు అవుట్ గేటు అనేది తెలియాలా. ఇది బస్ స్టాండు, ఇక్కడికి వెహికల్స్ అనేది ఒక గుర్తింపు అనేది తెలియాలి. అవుట్ ఆఫ్ వెహికల్స్ అయినా సరే ఒక లారీ వచ్చేసి మన బస్సుని లెఫ్ట్ సైడ్లో గుద్దేశాడు, డ్యామేజ్ అయింది సార్ తెలిసి. అదేంటంటే అవగాహన లేక మనోడు వచ్చాడు, ఈ కటింగ్ తిప్పే క్రమంలో ఒక బైక్ కూడా వచ్చాడు, బ్రేక్ కొట్టేసరికి వాడు ఏం చేశాడు, అసలు తిరుగుతాడని వాడికి అవగాహనే లేదు, వచ్చేసాడు గుద్దేశాడు. లెఫ్ట్ సైడ్లో 3 షట్టర్ గ్లాసులు పోయి బండి డ్యామేజ్ అయ్యాడు. అలాంటి ఇబ్బందులు ఇక్కడ జరుగుతున్నాయి. కొంచెం మన ఇన్ గేట్ అవుట్ గేట్ అనేది తెలిసేటట్టు చేయాలి. వచ్చేటప్పుడు అక్కడ బిర్యానీ పాయింట్ ఉంది, ఆ బిర్యానీ పాయింట్ కాడ మొత్తం పార్కింగ్ చేసేస్తున్నాం. సైడ్ తీసి వెహికల్ ఆపేదానికి అవకాశం లేదు. అక్కడ ఒక స్టేజీ పెట్టారు, అక్కడ ఆపాల్సి వస్తుంది. అంటే గతంలో ఆపేవాళ్ళు అంటే అప్పుడు ట్రాఫిక్ ఇంత లేదు, ఒకప్పుడు ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ పెరిగింది కాబట్టి అక్కడ ఆపాలంటే కొంచెం ఇబ్బందికరంగా. తమ్మిన ఆంజనేయులు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం పాత ఆంధ్ర బ్యాంకు నందు స్థానికులకు ఉమా అన్నపూర్ణ, శైలజ, శ్రీనివాసరావు కలిసి మజ్జిగను వితరణ చేశారు. వాసవి ఈరోజు మా నాన్నగారి తిరిగి సందర్భంగా ఆ రోజు బిజీగా ఉండడం వలన మా తమ్మన హనుమంతరావు, తమ్మన శ్రీనివాసరావు, రీజన్ 4 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉమా అన్నపూర్ణ గారి ఇంటి దగ్గర జరిగిన ఈ కార్యక్రమానికి మంచి మధ్యగా ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఉమా అన్నపూర్ణ గారి ఆశీస్సులతో ఈ క్లబ్బు నెంబర్ 1గా జరిగి ఈ యొక్క ఆశీస్సులతో తాళూరు, గంగారం క్లబ్బులు కూడా యాక్టివేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రీజన్ 4 తమ్మన శ్రీనివాస్. అద్దెంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.